కాటమరాయుడు ఇకపై కాటన్ రాయుడుగా మారబోతున్నాడు. వేసుకునే దుస్తులు తయారు చేసేవాడు ఉరేసుకునే దుస్థితిలో ఉండటం దారుణమన్న పవర్ స్టార్ చేనేత వస్త్రాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ అవుతానని అన్నారు. చేనేతల సత్యాగ్రహంలో కూడా పాల్గొంటానని చెప్పారు. చేనేత వస్త్రాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తనను కలవడానికి వచ్చిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులతో పవన్ మాట్లాడారు. ఆ వృత్తి పని వాళ్లు పడుతున్న ఇబ్బందుల్ని విన్న పవన్ కళ్యాణ్ వారికి బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. హామీలు అమలు చేసేటటువంటి క్రమంలో మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి, అదేవిధంగా వారు కూడా చేనేత కార్మికులకి మనోధైర్యం కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల వద్దకు రావాలని కోరాం. వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు. చేనేత కార్మికులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే చేనేత కార్మికులకి మరో శక్తి కూడా వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తన సినిమాలతో పాటు ప్రెస్ మీట్లలోనూ, పార్టీ సభల్లోనూ తరచూ కాటన్ దుస్తులతో కనపడుతున్న పవన్ కళ్యాణ్ ఇక బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారిపోతున్నాడు. 2.5 ఏళ్లలో 45 మంది చేనేత కార్మికులు మరణించారని చేనేత ప్రతినిధులు చెప్పిన మాటలు తనని కదిలించి వేశాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే వారిని ఈ కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆ దుస్తుల అమ్మకాలకు మద్దతు ఇవ్వబోతున్నట్లు చెప్పారు పవర్ స్టార్. మన గాంధీ గారు చెప్పినప్పటి నుంచి, అప్పటి నుంచి కూడా మన దేశంలో ఎప్పుడు చేనేత అనేది మన హృదయానికి అత్యంత దగ్గరైనది. మన చేనేత అనేది మన జాతీయ సంపద. దీని అందరికి మనస్ఫూర్తిగా దీన్ని ఆదరించాలన్నది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నత వర్గాల్లో చూశాను చేనేతను మనం కాపాడాలని. అలాగే దీనికి పస్తులుండిపోయిన కార్మికులు బాధలు ఉన్నాయి, వాళ్ళు ఆదుకోవాలని ప్రతి చోట చూస్తుంటాను. కానీ ఎందుకో మరి అది ఆ సమన్వయ లోపం ఏంటో నాకు అది అర్థం కాలేదు. అందుకే నేను నాకు మొత్తం అన్ని మెటీరియల్స్ అన్ని అడిగాను, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఇచ్చారు. వీటిని చదివి వీటిని అవగాహన చేసుకొని ఈ చేనేత సత్యాగ్రహం వాళ్ళ సమస్యలను చెప్పుకొని సత్యాగ్రహం పెడుతున్నారు. దానికి నేను సంపూర్ణంగా నా మద్దతు పలికాను. చేనేత కార్మికుల కష్టాలు విన్న పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. చేనేతల్ని ఆదుకోవటంలో సర్కార్లు విఫలమయ్యాయని పవన్ అన్నారు. చేనేత మన జాతి సంపదని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించిన పవన్ వచ్చే నెల మంగళగిరిలో జరిగే చేనేత సత్యాగ్రహ గర్జనలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.